My dear friends, and my dear masters, and my dear gods. మనమంతా దేవుళ్ళము. వీఆర్ ఆల్ గాడ్స్. చెప్పండి గట్టిగా, మనమంతా దేవుళ్ళము. వీఆర్ ఆల్ గాడ్స్. హమ్ సబ్ భగవాన్ హై. ప్రతిరోజు మనం దీన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. ఏది మన నోట్లోంచి వస్తుందో అదే మన నుదిటి మీది వ్రాత. గుర్తుంచుకోవాలి, మనం నోటిలోని మాటే నుదిటి మీది వ్రాత. సో మనం నోట్లోంచి ఏది మాట్లాడతామో అదే మన తలవ్రాత అవుతుంది. ఇంకెవరో తలవ్రాత రాయరు. మనమే దేవుళ్ళము. మన తలవ్రాత మనమే రాసుకుంటాము. ఎలా రాసుకుంటాము? నోట్లోంచి వచ్చే మాటలే పెన్నుగా తయారయ్యి ఇక్కడ అన్నీ రాస్తాయి. నేను వెధవను అని అన్నామనుకోండి, ఇక్కడే వస్తుంది నువ్వు వెధవు అని చెప్పేసి. మన నోట్లోంచి వచ్చే మాటలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఎప్పుడు కూడాను నోట్లోంచి నకారాత్మక మాటలు రాకూడదు. ఆల్వేస్ యూస్ పాజిటివ్ వర్డ్స్. నా వల్ల కాదు అని ఎప్పుడూ అనరాదు నోట్లోంచి. సో నోటిలోని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మౌనంగా ఉండాలి. మాట్లాడడానికి సాహసించరాదు. శ్రీ గణేష్ గారు చక్కగా వైలిన్ వాయిస్తారు. నాకు వైలిన్ రాదు, నేర్చుకోలేదు. నేను వైలిన్ ముట్టుకోను అసలుకి. చాలా పవిత్రం వైలిన్. అలాగే సితార్ని మనం రాకపోతే అసలు ముట్టుకోకూడదు. దైవంతో సమానం సితార్. సితార్ వాయించడానికి జీవితం అంతా నిశ్చయించుకున్న వాళ్ళే సితార్ని ముట్టుకోవాలి. ఇంకొకళ్ళు ముట్టడానికి వీల్లేదు. నా ఫ్లూట్ని ఎవరినైనా పట్టుకొని ఇస్తాను ఏమిటి? నువ్వు జీవితాన్ని ఫ్లూట్కి అర్పణం చేయదలుచుకుంటేనే నా ఫ్లూట్ని ముట్టుకోవాలి, లేకపోతే ముట్టుకోవడానికి వీల్లేదు అసలుకి. వైలిన్ అత్యంత పవిత్రమైనది. సితార్ అత్యంత పవిత్రమైనది. తబలా అత్యంత పవిత్రమైనది. ఫ్లూట్ అత్యంత పవిత్రమైనది. మన నోరు ఇది కూడా ఇన్స్ట్రుమెంట్. ఊరికే వడవడ మాట్లాడకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే గమ్మున ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వైలిన్ రాకుండా వైలిన్ పెట్టుకోకూడదు. సితార్ రాకుండా సితార్ని పెట్టుకోకూడదు. ఫ్లూట్ రాకుండా ఫ్లూట్ని పెట్టుకోకూడదు. తబలా రాకుండా తబలా పెట్టుకోకూడదు. మాట్లాడడానికి రాకుండా మాట్లాడకూడదు. నాకు తబలా రాదు, నేను తబలా వాయిస్తున్నాను. ఏమొస్తాయి? తబలా నుంచి అన్నీ అపస్వరాలు వస్తాయి. సౌండ్ వస్తుంది, కానీ అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు వైలిన్ రాదు, నేను వైలిన్ చేతిలో పెట్టుకుని సాహసిస్తాను. ఆ వైలిన్ నుంచి అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు సితార్ రాదు, ఆ సితార్ని ముట్టుకుంటాను, అన్ని అపస్వరాలు వస్తాయి. నాకు మాట్లాడడం చేత కాదు, మాట్లాడతాను, అన్ని అపస్వరాలు వస్తాయి. ఎవడు మాట్లాడాలి? ఒక బుద్ధుడే మాట్లాడాలి, ఇంకోటి ఎప్పుడే మాట్లాడడానికి వీల్లేదు అసలుకి. ఎందుకంటే బుద్ధుడు అనేవాడు, బుద్ధి ఉన్నవాడు, మాటలు మాట్లాడడం నేర్చుకున్నవాడు. నీకు బుద్ధి లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయి? బుద్ధి లేని మాటలు ఉంటాయి. నువ్వు వైలిన్ నేర్చుకోకపోతే నీ వైలిన్ ఎలా ఉంటుంది? స్టూపిడ్గా ఉంటుంది. నువ్వు బుద్ధుడు కాకపోతే నీ నోటి నుంచి వచ్చే మాటలు అన్నీ స్టూపిడ్గా ఉంటాయి.
వక్రంగా ఉంటాయి. ఎందుకూ పనికి రాకుండా ఉంటాయి నీ మాటలు. నువ్వు బుద్ధుడివైతేనే నీకు నోరు విప్పి ఒక మాట తీసే హక్కు ఉంది. ఆ మాట పక్కవాడికి ఇంపుగా ఉంటుంది. నీకు బుద్ధి లేకపోతే, నీకు బుద్ధత్వం లేకపోతే, ధ్యాన సాధన లేకపోతే, జ్ఞాన సాధన లేకపోతే నీ నోటి నుంచి వచ్చే మాట అపస్వరాల పుట్ట. కానీ మాట్లాడిస్తూనే ఉంటారు. మాట్లాడేస్తూనే ఉంటారు. ఏమిటి మాట్లాడదు? పొట్ట పొడిస్తే అక్షరం ఉండదు, మాట్లాడతారు. Remember this point. To speak properly is extremely difficult. మాట్లాడితే ఎలా ఉండాలి? ఒక షేక్స్పియర్ మాట్లాడినట్టు ఉండాలి. బిస్మిల్లా ఖాన్ షహనాయిలో ఎలాంటి పలుకుతాడో షేక్స్పియర్ నోట్లోంచి అలాంటి పలుకులు ఒక కాళిదాసు పలుకులు ఉండాలి. లేకపోతే గమ్మును కూర్చోవాలి. నాకు మాట్లాడటం చేత కాదు, నేను మౌనంగా ఉన్నానండి. నాకు వైలెన్ చేత కాదు, నేను ఎప్పుడు వైలెన్ని ముట్టుకోనండి. నేను ఎప్పుడు నేర్చుకోలే కదా వైలెన్ని, ముట్టుకోను. పాపం, వైలెన్ ముట్టుకుంటే పాపం వస్తుంది. నోరు తెస్తే పాపం. నేను మాంసం తింటున్నాను, నేనే మాట్లాడతాను. నేను డబ్బు వెంటపడ్డాను, నేనే మాట్లాడతాను. నాకు సత్యం వెంటపడిన వాడే, ధ్యాన సాధన చేసిన వాడే, అందులో చక్రాలన్నీ ఉద్దీపనమై మూడో కన్ను తెచ్చుకొని, దివ్యశక్తి తెచ్చుకొని, దివ్య జ్ఞానంతో ఉన్నప్పుడే నోరు విప్పాలి. లేకపోతే నోరు విప్పడానికి అర్హతే లేదు ఎవడికి. ఆత్మజ్ఞానం లేనప్పుడు వినయ విధేయలతో పక్కన ఒదిగి కూర్చోవాలి, నోరు విప్పకుండా. మాట్లాడితే ఒక రమణ మహర్షి మాట్లాడాలి. ఒకసారి ఒక ఆయన వెళ్ళాడు రమణ మహర్షి దగ్గరికి. ఆయన అడిగాడు, నువ్వెవరు అని అడిగాడు. నేను సుబ్బారావునండి అన్నాడు. నేను నీ పేరు అడగలేదు, నువ్వెవరు అని అడిగాను. నేనేనండి సుబ్బారావుని అన్నాడు. మళ్ళీ చెప్పాడు. ఈయన చెప్పింది ఆయనకి అర్థం కాలేదు. నేనేనండి సుబ్బారావునండి అన్నాడు. నేను నెల్లూరు నుంచి వచ్చానండి అన్నాడు. నీ ఊరు అడగలేదు, ఊరెందుకు చెప్పావు? నువ్వెవరు అని అడిగాను. నేనేనండి సుబ్బారావునండి, నెల్లూరు నుంచి వచ్చానండి అన్నాడు. మళ్ళీ ఆయన అడిగాడు, నువ్వెవరు? నువ్వెవరుని అడిగితే పేరు చెప్తున్నాడు, ఊరు చెప్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేనేనండి సుబ్బారావునండి, నెల్లూరు నుంచి వచ్చానండి, నేను ఆ ఊర్లో సర్పంచునండి. ఎవడు అడిగాడు నిన్ను? రమణ మహర్షి ఆయనకి పిచ్చోడుగా కనపడ్డాడు. రమణ మహర్షికి ఆ అబ్బాయి పిచ్చోడుగా కనబడుతున్నాడు. నువ్వెవరు అంటే నీ పేరు చెప్పొద్దు, నీ ఊరు చెప్పొద్దు, నువ్వెవరు, నీ డబ్బు అడగలేదు, నీ పదవి అడగలేదు, నువ్వెవరు అన్నప్పుడు సమాధానం ఏంటంటే నేను ఒక ఆత్మను, అంతే. అది తెలుసుకున్నావా లేదా? నువ్వెవరు అని అడిగినప్పుడు స్వామీజీ నేను ఒక ఆత్మను అని చెప్తే రమణ మహర్షి సంతోషించి కౌగలించుకునేవాడు. నేను సుబ్బారావుని, నేను నెల్లూరు నుంచి వచ్చాను, నేను వైశ్య కులము, నేను గ్రామ సర్పంచ్, గ్రామ ఎమ్మెల్యే అంటే పక్కన నవ్వుతాడు రమణ మహర్షి. అంటే ఆ అబ్బాయి తన గురించి తాను తెలుసుకోలేదు. ఎప్పుడైతే నువ్వు నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవో నీ గురించి నీకు ఏమీ తెలియదు. నీ గురించి నీకు ఏమీ తెలియకపోతే నీకు ఉండేదంతా దుఃఖమే. మనమంతా ఆత్మ పదార్థము. మనం సర్పంచు కాదు, ఎమ్మెల్యే కాదు, ఆడ కాదు, మగ కాదు.
నెల్లూరు వాడిని కాదు, కడతాల వాడిని కాదు. మనం ఒక ఆత్మ. రమణ మహర్షి ఏం తెలుసుకున్నాడు? జీవితం అంతా సాధన చేసి నేను ఒక ఆత్మను అని తెలుసుకున్నాడు, అంతే. ఇక్కడ ఏం మాట్లాడడానికి ఏమీ లేదు, మిగతా అంతా చెత్త. మనం చెత్త తింటున్నాము, చెత్త మాట్లాడుతున్నాము, చెత్త ఆలోచిస్తున్నాము. ఆత్మజ్ఞానానికి పూర్వం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత చెత్త తినము, చెత్త మాట్లాడము, చెత్త ఆలోచించము. అప్పుడు జీవితం శుభ్రంగా ఉంటుంది. చెత్త లేదు, చెత్త తినను, చెత్త మాట్లాడను, చెత్త ఆలోచించను. ఈరోజు సరి అయిన జీవన విధానానికి 9 పాయింట్లు ఉన్నాయి. అది మనం తెలుసుకుందాము. నేను ఇక్కడ తినడానికి 3 పాయింట్లు, మాట్లాడడానికి 3 పాయింట్లు, ఆలోచించడానికి 3 పాయింట్లు నేను చెప్తాను, అందరూ రిపీట్ చేయండి. యుక్తాహారము, ఇక చేయబెట్టుకోండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. 9 పాయింట్లు. యుక్తాహారం అంటే ఏది తినాలో అదే తినాలి. చేప, మేక, కోడి తింటే యువర్ స్టూపిడ్. తినకూడని తింటున్నావు. మితాహారము, 3 ఇడ్లీల ఆకలి ఉంటే 4 ఇడ్లీలు తినకూడదు, మితము. ఎంత ఆకలి ఉంటే అంత. నిరాహారం, వారానికి ఒకరోజు నో ఫుడ్, తినకూడదు, ఉపవాసం. మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు ఉపవాసం చేశాడు. మరి మనకేం పోయే కాలం. లంకనం పరమ ఔషధం. శరీరానికి ఏ రోగాలు వచ్చినా కూడాను మీరు ఏమి తినకుండా కూర్చోండి, 2-3 రోజులు మొత్తం రోగాలన్నీ పోతాయి. ఇంకేం చేయక్కర్లేదు. నువ్వు తినడం మానేసి, జలుబు వచ్చిందా, కలరా వచ్చిందా, మలేరియా వచ్చిందా, టీబీ వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, ఏదైనా సరే స్టాప్ ఈటింగ్. నీ శరీరం అంతా బాగా అయిపోతుంది, వజ్రంలా అయిపోతుంది. ద లెస్ యూ ఈట్, ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ యూ. The less you eat, the more is your longevity. నీ ఆయుష్ పెరుగుతుంది. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీతలో. భగవద్గీత చెప్పినట్టు నువ్వు జీవించకపోతే వీఆర్ ఆల్ స్టూపిడ్. ఊరికే చెప్పాడా భగవద్గీతలో? పొద్దుపోక. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచమంతా కూడా మేకలు, కోళ్ళు, చేపలు తింటోంది. అంతా అయుక్తం, దరిద్రం. తర్వాత మితాహారం. భోజనం ముందు కూర్చున్నప్పుడు ఆకలి చూసి తినాలి. జిలేబీ చాలా బాగుంది కదా అని చెప్పేసి మనం ఆకలి లేకపోయినా తే తే. ఇవాళ దీని సంగతి చూస్తాను నేను. ప్రపంచంలో ఎవ్వరూ తినని జిలేబీలు నేను తినేస్తాను ఇవాళ. ఎప్పుడు కూడా మితంగా ఉండవలే. వారానికి ఒకరోజు కంపల్సరీగా నిరాహారం ఉండవలే. నేను 1 సంవత్సరం అంతా కేవలం సూప్ తీసుకుని ఉన్నాను. 1 సంవత్సరం అంతా కేవలం సూప్, టొమాటో సూప్. సంవత్సరం అంతా ఓన్లీ టొమాటో సూప్. సో మై డియర్ ఫ్రెండ్, తర్వాత యుక్త భాషణం, మిత భాషణము, నిర్భాషణము. యుక్త భాషణం అంటే ఏది మాట్లాడాలో అదే మాట్లాడడం.
ఇంటి మాటలు ఆఫీస్లో మాట్లాడకూడదు, ఆఫీస్లో మాటలు ఇంట్లో మాట్లాడకూడదు. ఆఫీస్కి వెళ్ళంగానే ఒకడిని ఎలా ఉంది, నీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఇవి మాటలు. ఆఫీస్ మాటలు లేవు. ఇంటికి రాగానే ఆఫీస్ మాటలన్నీ పెళ్ళడానికి చెప్తుంటాడు వాడు. ఆ పెళ్ళడానికి ఎందుకు ఆఫీస్ మాటలు? ఇంటి మాటలు ఆఫీస్లో ఉండకూడదు, ఆఫీస్లో మాటలు ఇంట్లో ఉండకూడదు. యుక్తమైన భాషణం ఉండవలే, మితమైన భాషణం. ఎవరికైనా మైక్ ఇచ్చి సార్ 2 ముక్కలు మాట్లాడమంటే 2 ముక్కలు మాట్లాడాలి, థ్యాంక్ యూ అని వెళ్ళిపోవాలి. అంతేకాని 2 గంటలు మాట్లాడతాడు పట్టుకోడు. ఇక వాడిని లాక్కోవాలి మైక్ వాడి దగ్గరించి. నువ్వు ఉంటే సార్ నేను ఇంకా చాలా చెప్పాలి. అక్కడ వినేవాడికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, వీడు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి మాటలు వాడికి చాలా ప్రియం, ఇంకోటి మాటలు వాడికి అప్రియం. వీడి మాటలు అలా వింటూనే ఉంటాడు. వీడి నోట్ల మాటలు వాడికి మధురంగా ఉంటాయి. అందరు నిద్రపోయి ఉంటారు పక్కన ఉన్న వాళ్ళందరూ. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వారానికి ఒకరోజు మౌనము. మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు మౌనం ఉన్నాడు. మనకేం పోయేగాలం? ఆయనకన్నా గొప్ప సాధించేవాళ్ళమా మనము? ఆయనకన్నా గొప్ప సాధించామేమిటి? కనుక గుర్తుంచుకోండి, యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము అంటే మౌనము. మెహర్ బాబా జీవితం అంతా మౌనంగా ఉన్నాడు. మరి మనకేం పోయేకాలం? మన జీవితం అంతా వాటా 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 వాకి ఏవి అసలు వైలన్ తెలీదు, వైలన్ వాయించేస్తాం మనం. సితార్ అంటే తెలియదు, సితార్ వాయించేస్తాం. ఫ్లూట్ అంటే తెలియదు, ఫ్లూట్ వాయించేస్తాం. ఏమి వాయిస్తాం? ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రీడ్ ఫూల్స్ రషన్. నేను ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడేస్తాను సార్, నాకు అంత జ్ఞానం ఉంది. ఎలా ఉంటుంది నీ జ్ఞానం అంత సబ్జెక్ట్? 9 పాయింట్లు ఉన్నాయి సరి అయిన జీవన విధానానికి. ఇవాళ తెలుసుకుంటున్నాం. యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం, యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. యుక్త యోచనం అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. మా బాస్ ఏమన్నాడు, వాడు ఎందుకు నన్నే తిట్టాడు, పక్కవాడిని ఎందుకు తిట్టలేదు, నన్ను ఆ విధంగానే ఎందుకు తిట్టాడు, ఇంకో విధంగా ఎందుకు తిట్టలేదు. ఆఫీస్లో ఉన్నప్పుడు నా పిల్లలు ఏం చేస్తుందో, మొగుడు ఏం చేస్తున్నాడో, పిల్లలు ఏం చేస్తున్నారో అది ఆలోచించకూడదు. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. మనమంతా ఇప్పుడు కైలాసపురంలో ఉన్నాము. మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. మనం ఆ ఇల్లు అన్నీ మర్చిపోయాం. మనం ఇక్కడే ఉన్నాం. వేర్ దెర్ ఇస్ బాడీ, మైండ్ అక్కడే ఉండాలి. బాడీ వదిలిపెట్టేసి మైండ్ ఎక్కడికో పోకూడదు. అదే వియోగం. యోగం అంటే బాడీ ఎక్కడుందో మైండ్ అక్కడ ఉండడమే యోగము, కలయిక. బాడీ ఇక్కడుంది, బాడీ ఆఫీస్లో ఉంది, మైండ్ ఇంట్లో ఉంది. అథవా బాడీ ఇంట్లో ఉంది, మైండ్ ఆఫీస్లో ఉంది. బాడీ కైలాసపూర్లో ఉంది, మైండ్ ఏమో హైదరాబాద్లో ఉంది. నో వే. అది వియోగం. వియోగం దుఃఖానికి కారణము, యోగము ఆనందానికి, సుఖానికి, ఆరోగ్యం. యోగం అంటే కలయిక. బాడీ అండ్ మైండ్. వేర్ దెర్ ఇస్ బాడీ, దేర్ ద మైండ్ షుడ్ బి. నీ మైండ్ ఎక్కడ కోరుకుంటుందో అక్కడికే నీ బాడీని తీసుకెళ్ళాలి. నీ బాడీ ఎక్కడ ఉందో నీ మైండ్ ఎప్పుడు అక్కడే ఉండాలి. మైండ్ ఇంకో చోటుకి పోకూడదు. వియోగం దుఃఖానికి కారణం. సో యుక్త యోచనము అంటే నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులే నువ్వు ఆలోచించాలి. మైండ్ ఇతరత్రా ఆలోచించకూడదు. ఎంత ఆలోచించాలో మళ్ళీ అంతే ఆలోచించాలి. రేపు నాకు 10,000 రూపాయలు కావాలి. 10 గంటలు ఆలోచిస్తే 10,000 రూపాయలు వస్తే ఏంటి? ఎవడో ఒకడు ఉన్నాడు, ఒక 5 నిమిషాలు ఆలోచించి ఫలానా సంజయ్ కింగి దగ్గరికి వెళ్తే నాకు 10,000 రూపాయలు దొరుకుతాయి. ఓకే, 9,000. ఇంకో 1,000 రూపాయలు ఇంకెక్కడ తీసుకుంటాను నేను. కానీ పొద్దుగూకులు ఆలోచిస్తే వచ్చేస్తుంది ఏంటి? ఎంత ఆలోచించాలి? సరే, ఎల్లుండికి కదా రావాల్సింది, ఎల్లుండి ఆలోచిద్దాం. ఇవన్నీ ఎందుకు ఆలోచించాలి?
మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. ఒకరోజు నాకు రోడ్డు మీద కలిశాడు. కలిసి వాడి ముఖం కాస్త దీనంగా ఉంది. ఏమిట్రా బాబు, ఎందుకు అలా దీనంగా ఉన్నావంటే, ఏముంది, కూతురి పెళ్లి కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు. నీకేంటి, కూతురేంటి, అసలు ఏంటి సంగతి అంటే, మీకు తెలుసు కదా మా ఇళ్లలో కట్నానికి 20 లక్షలు కావాలి. 20 లక్షలు నిజమే, మరి కూతురు పెళ్లికి 20 లక్షలు కావాలి. కానీ సరే, నీ కూతురి వయసు అంటే 3 సంవత్సరాలు. వాడు ఇప్పంచే వాడు ఏడుస్తున్నాడు. వాడు 20 లక్షలు ఎలా సంపాదించని చెప్పి 20 సంవత్సరాల తర్వాత 20 లక్షలు కావాలి. వాడు ఇప్పంచి ఏడుస్తున్నాడు. వాడు మీరే చెప్పండి. అంటే వాడు ఎంత ఆలోచిస్తున్నాడు. ఓకే, ఏదో 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిస్తే అర్థం ఉంది. 3 ఏళ్ళ నుంచి ఆలోచిస్తున్నాడు వాడు. పుట్టకముందే ఏ స్కూల్కి ఎంత ఫీజు ఇవ్వాలో వాడు ఆలోచిస్తున్నాడు. ఇంకా పుట్టలేదు అమ్మాయి. ఈ అమ్మాయి పుడితే స్కూల్కి వెళ్తే ఏ ప్రైవేట్ స్కూల్లో ఎంత ఫీజు ఇవ్వాలో వాడు ఆలోచిస్తున్నాడు. వాడు ఇంకా అమ్మాయి పుట్టలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిర్యోచనము అంటే యుక్తయోచనము, మితయోచనము, నిర్యోచనము. ద మైండ్ షుడ్ బి ఎంటీ. ఎందుకు ఆలోచిస్తున్నాం అనవసరంగా? ఏం పని? కడతార్లో బయలుదేరాం, హైదరాబాద్ వెళ్ళాలి. కడతార్లో ఉన్నప్పుడే కడతార్ గురించి ఆలోచిస్తాము. హైదరాబాద్ చేరిన తర్వాత హైదరాబాద్ గురించి ఆలోచిస్తాం. మధ్యలో మెడిటేషన్ చేయి, నిర్యోచనం చేయి. ఎందుకు ఆలోచిస్తున్నావు? పనికి రాని ఆలోచనలు. నువ్వు ఎవరినో చంపావు, జైలుకి వెళ్ళావు, ఇంకో 4 సంవత్సరాల తర్వాత బయటకు వస్తావు. 4 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ 4 సంవత్సరాలు జైలు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు కదా. నో థాట్స్. 4 సంవత్సరాలు వాడు ధ్యానం చేస్తే ఎలానో బయటికి రాడు. ధ్యానం చేస్తే 2 నెలల్లో వాడు బయటకు వస్తాడు. వాడు తీహార్ జైల్లో, ఢిల్లీలో, అక్కడ మనం అంతా ధ్యానం నేర్పిస్తుంటాం. తీహార్ జైల్లో ఒక అబ్బాయి, వాడి మీద మర్డర్ లేదు, వాడు చేయలేదు, అభియోగం పడింది, వాడు జైలుకి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు వాడి మీద జైలు. వాడు తిహార్ జైల్లో న్యూఢిల్లీలో ధ్యానం నేర్చుకున్నాడు. 2 నెలల్లో బయటకు వచ్చాడు. వాడు పనికిరాని ఆలోచన వదిలిపెట్టేసి పనికొచ్చే ధ్యానం చేస్తే జీవితం అత్యంత మధురంగా ఉంటుంది, అత్యంత గొప్పగా ఉంటుంది. మన జీవితం ఎందుకు చెత్తగా ఉందంటే పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు, పనికిరాని తిండి. ఇది అయుక్తమైన యోచనలు, అమితమైన యోచనలు, అయుక్తమైన భాషణము, అమితమైన భాషణము, అయుక్తమైన ఆహారము, అమితమైన ఆహారము, జీవితము సర్వనాశనం. జీవితం సర్వమంగళకరంగా ఉండాలి, సర్వనాశనకరంగా ఉండకూడదు. ఈ 9 పాయింట్లు సరి అయిన జీవన విధానము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనము సరి అయిన జీవన విధానము నేర్చుకుంటాము. ఒక మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి సంగీతం నేర్చుకుంటాం. అక్కడ నేర్పించే వాళ్ళు ఉంటారు. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం నేర్చుకోవాలి, వెళ్ళి నేర్చుకుంటే కానీ రాదు. అలాగే సంగీతం కాలేజ్ ఉన్నప్పుడు, అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వెళ్ళి ఇంజనీరింగ్ నేర్చుకుంటాం. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటాం. ఇంట్లో కూర్చుంటే ఇంజనీరింగ్ రాదు, ఇంట్లో కూర్చుంటే మ్యూజిక్, సంగీతం రాదు. అలాగే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, జీవన విధానం నేర్పించే కాలేజే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇక్కడ రాకపోతే నీకు జీవన విధానం రాదు. నీకు మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళకుండా మ్యూజిక్ ఎలా వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళకుండా ఇంజనీరింగ్ ఎలా వస్తుంది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో జాయిన్ కాకుండా నీకు జీవన విధానం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఇది కాలేజ్. ఇక్కడ నువ్వెవరు అని ఎవరిని అడిగితే నేను సుబ్బారావు అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? అది సంగతి. భగవద్గీతలో సగం అయిపోయిన తర్వాత అర్జునుడికి డౌట్ వచ్చింది కృష్ణ మీద.
కృష్ణుడి మీద. అసలు ఎవడవయ్యా నువ్వు అన్నాడు. ఇలాంటి మాటలు ఎప్పుడు నీ దగ్గర వినలేదే. వీడు అడగలేదు, వాడు చెప్పలేదు. నువ్వెవరిని అడిగితేప్పుడు అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ. చూశారా, నువ్వు ఎవడవయ్యా అని అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? అహం ఆత్మా గుడాకేశ, ఓ నిద్రను జయించినవాడా. నిన్న సముద్ర లక్ష్మణయ్య గారు చెప్పారు, అందరూ మాయలో పడ్డారని చెప్పేసి. అందరూ నిద్రపోతున్నారు, కళ్ళు తెరిచే ఉన్నాయి, సంసారం చేస్తున్నాడు కానీ నిద్రపోతున్నాడు. తెలియదు వాడికి ఏం చేస్తున్నాడు. వాడికి స్లీప్ వాకింగ్ అన్నమాట. రాత్రి స్లీప్లో నడుస్తుంటాడు వాడు. వాడికి నిద్రపోతున్నాడు కానీ స్లీప్ వాకింగ్ అంటాడు. వాడికి తెలియదు ఎక్కడ పోయాడు వాడు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ అలానే జీవిస్తున్నారు, అంత స్లీప్ వాకర్స్. నిన్న సముద్రాల వారు చక్కగా చెప్పారు, వాడికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. సముద్రాల వారికి వేర్ ఆల్ స్లీప్ వాకర్స్. గుర్డియేవ్ అని చెప్పేసి గ్రేట్ మాస్టర్ ఉన్నాడు. ఆయన గ్రేట్ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజలందరూ నిద్రపోతున్నారు, అందరూ నిద్రపోతున్నారు, ఒక ఆత్మజ్ఞానం మట్టికే మేల్కొని ఉన్నవాడు, మిగతా అంతా నిద్రపోతున్నవాడే. కనుక నువ్వెవరివయ్యా అని అడిగినప్పుడు అహం ఆత్మా గుడాకేశ అంటే, ఓ నిద్రను జయించినవాడా. నువ్వు నిద్రను జయిస్తే నేను చెప్పే మాట నీకు అర్థమవుతుంది. నువ్వు నిద్ర లోలుడివైతే, మాయలో పడిపోయి ఉంటే నేను చెప్పే మాట నీకు ఎలా అర్థమవుతుంది? కనుకే గుడాకేశ అన్నాడు, నిద్రను జయించినవాడు. సర్వభూతాశయ స్థిత, నేను అన్ని చోట్ల ఉన్నాను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ, నేను ఆదిని, నేను మధ్యాన్ని, నేను అంతాన్ని. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ. అది నువ్వెవరు, నువ్వు ఏమిటి అన్నదానికి ఆన్సర్. నేను సుబ్బారావు, నేను వైశ్య కులంలో పుట్టాను, నా దగ్గర లక్షలు లక్షలు ఉన్నాయి, నేను కోటీశ్వరుడిని అంటే పక్క నవ్వుతాడు రమణ మహర్షి. నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నీ పేరు చెప్పాలి. నువ్వెవరు అడుగుతుంది, నీ పేరు ఎందుకు చెప్తావు? నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు అని నేను అడిగితే, నేను నెల్లూరు నుంచి వచ్చానని చెప్పు. నువ్వెవరని అడిగితే నీ పేరు ఎందుకు చెప్తున్నావు, నీ ఊరు ఎందుకు చెప్తున్నావు, నీ హోదా ఎందుకు చెప్తున్నావు, నువ్వెవరో నాకు కావాలి. నాకెందుకు కావాలంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావా, అది నాకు కావాలి. నువ్వెవరో నాకైతే తెలుసు, నువ్వు ఆత్మవని, కానీ నువ్వెవరో నీకు తెలియదు కదా. నీకు తెలియదని నీకు తెలియదు కదా. నీకు తెలియదని నువ్వు తెలుసుకోవాలి కదా. నీకు తెలియదని తెలుసుకుంటేనే కదా నువ్వు తెలుసుకుంటావు కదా. అందుకోసం అడుగుతున్నాను నువ్వెవరు అని చెప్పేసి. నైన్ పాయింట్స్ నాతో పాటు ఇంకొకసారి చెప్పండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్తయోచనము, మితయోచనము, నిర్యోచనము.